సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే మహాభారతం గురించి అయితే తెలుసుకుందాం. మహాభారతంలో అర్జునుడి గురించి తెలుసుకుందాం. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో అర్జునుడు మహాభారతంలోని ప్రధాన వీరులలో ఒకడు. అతడు పాండవులలో మూడవవాడు. అతని తండ్రి పాండురాజు, తల్లి కుంతీదేవి. అర్జునుడు దేవేంద్రుని ఆగ్రహంతో జన్మించిన వాడిగా చెప్పబడతాడు. అతని ఇతర పేర్లు పాల్గొన, ప్రార్థ, గూఢకేశ, ధనంజయ, సవ్యసాచి. సో అర్జునుడు ధనుర్విద్యలలో అత్యుత్తమ యోధుడు. సో ఆ గురువు ద్రోణాచార్యుడి వద్ద ఆయుధ విద్యలు అభ్యసించాడు. గురుకులంలో అతడు అత్యంత కృషి, ఏకాగ్రతతో ప్రసిద్ధి పొందాడు. సో పక్షి కంటి పరీక్షలో కేవలం కంటి మాత్రమే చూసి బాణం వదిలినవాడు ఒక్కడే ఉన్నాడు, అది అర్జునుడు మాత్రమే. అతనిని గాంధీవం అనే దివ్య ధనస్సు ఉంది. గాంధీవం అగ్నిదేవుడు ఇచ్చినదిగా పురాణాలు చెప్పబడతాయి. అర్జునుడికి శ్రీకృష్ణుడికి అత్యంత స్నేహితుడు మరియు మార్గదర్శకుడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో యుద్ధంలో అర్జునుడి సారథిగా ఉన్నాడు. యుద్ధానికి ముందు అర్జునుడికి మనోభంగానికి గురయ్యాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశించడం జరిగింది. భగవద్గీత ఉపదేశం అర్జునుడి జీవితాన్ని మార్చేసింది. అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నాడు. ద్రౌపది పాండవులందరికీ భార్యగా మారింది. అర్జునుడికి సుభద్ర అనే మరో భార్య కూడా ఉంది. అభిమన్యుడు అర్జునుడి కుమారుడు. అభిమన్యుడు చక్రవ్యూహంలో వీరమరణం పొందాడు. అర్జునుడు వచ్చేసి కిరాతజునియ. సో అర్జునుడికి శివుడు అతని పాశుపతాస్త్రం ప్రసాదించాడు. సో అర్జునుడు దివ్యాస్త్రాలలో నైపుణ్యం పొందినవాడు. ఏ దాంతోనైనా అతనైతే యుద్ధం చేయగలిగేవాడు. చేతిలో ఆయుధం లేకపోయినా కూడా ఒంటి చేత్తో అతనైతే పోరాడేవాడు. సో కురుక్షేత్ర యుద్ధంలో అతడు భీముడు, కర్ణుడు వంటి మహావీరులతో పోరాడాడు. కర్ణుని సంహారం అర్జునుడే చేశాడు కాబట్టి అది అందరికీ తెలిసిందేదే. అర్జునుడు ధర్మానికి కట్టుబడి యుద్ధం చేశాడు. అతడు నిజాయితీ, శౌర్యం, వినయం కలిగినవాడు. సో యుద్ధ అనంతరం పాండవులు రాజ్యభారాన్ని నిర్వహించారు. అర్జునుడు మహాభారతంలో ధైర్యం, కార్తవీర్యార్జునుడు ప్రతీకగా నిలిచాడు. సో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్.